అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియాంక గారు జనరల్గా ఎప్పుడైనా సరే హోమ్ కేర్ సర్వీసెస్ తీసుకునేటప్పుడు చాలామంది భయపడేది మన పేషెంట్స్కి ఇచ్చే సర్వీసెస్ హాస్పిటల్లో ఉన్నంత క్వాలిటీ సర్వీసెస్ బయట దొరకదేమో, ఆ నర్సింగ్ స్టాఫ్ ఎంత ట్రైన్డ్ అనేది ఎప్పుడు డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి వీ హ్యావ్ సపరేట్ స్కిల్స్ ల్యాబ్ అండి. సో వచ్చిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాఫ్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని క్లినికల్స్ హోమ్ కేర్ నర్సింగ్కి పంపిస్తాం. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర చేసే 100+ ఎంప్లాయీస్ అందరూ ఎక్స్పీరియన్స్ స్టాఫే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేము వాళ్ళకి ఇక్కడికి వచ్చాక మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి హోమ్ కేర్ సర్వీసెస్లో ఎలా ఉండాలి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎలా మెయింటైన్ చేయాలి, క్వాలిటీ కేర్ ఎలా ఇవ్వాలి, పేషెంట్స్తో క్లయింట్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది మేము చెప్తాము. ఎందుకంటే వాళ్ళు కూడా హోమ్ కేర్ సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మా అకార్డింగ్ అది మా యాప్ ప్రకారం ఏంటంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మాది బుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ హోమ్ కేర్ సర్వీసెస్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే రిమైనింగ్ హోమ్ కేర్ సర్వీసెస్లో వాళ్ళు ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా రారు. మా దగ్గర అయితే రెగ్యులర్గా ఉంటారు. మాకు స్టాఫ్ని మేము ఈరోజు మాకు స్టాఫ్ కావాలంటే మా దగ్గరే ఉంటారు, మేము ప్రొవైడ్ చేస్తాము. మేము హోమ్ కేర్ సర్వీసెస్, ఫిజియోథెరపీ ఆల్రెడీ మీరు చాలా హోమ్ కేర్ సర్వీసెస్ చూసి ఉంటారు. మాది కూడా హోమ్ కేర్ సర్వీసెసే. కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ ఆఫ్ ద హోమ్ కేర్ సర్వీసెస్ అండ్ వెన్ వీ కంపేర్ విత్ హెల్త్ ఓనర్స్ హోమ్ కేర్ సర్వీసెస్ ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ దట్ ఇట్ కెన్ బీ డన్ ఎట్ ద హోమ్ వీ విల్ బీ క్యారీయింగ్ దట్. ఒక పోర్టబుల్ డివైస్, ఒక నార్మల్ డివైస్ కాకుండా ఎంత ఎక్స్టెన్సివ్ డివైస్ అయినా కూడా, కాంప్రహెన్సివ్ డివైస్ అయినా కూడా విల్ క్యారీ దెమ్ టు ద పేషెంట్స్ హౌస్. ఎందుకంటే ఫిజియోథెరపీ అంటే పెయిన్ అనగానే ఫిజియోథెరపీకి వస్తుంది. మైండ్ సెట్ అట్లా ఉంటుంది మనుషులకి. సో ఆ పెయిన్తో విల్ నాట్ అలౌ ద పేషెంట్ టు ట్రావెల్ టు అవర్ డిపార్ట్మెంట్. ఒక క్లినిక్ వచ్చి ఆ పెయిన్తో వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చి అలాగంటే పెయిన్ ఉన్నప్పుడు దే విల్ బి ఎట్ దేర్ హోమ్, ఎట్ దేర్ కంఫర్ట్, దేర్ కన్వీనియంట్ టైం మేము వెళ్ళి విల్ సర్వ్ ద పేషెంట్స్ అనమాట. So to reduce their pain or to reduce their ailment, we focus more on the comfort zone of the patient. At the same time, we will maintain all globally standard protocols. Ante for example, ivala we have a team of 50 members physiotherapists. So ivala first day, for example, I went for the session. Second day somebody because of some reasons I cannot go for the second session, so some other people will be going. Aina kuda we have a certain set of protocol, we have a medical records. So day 1 a treatment ayindi, so followed by second day a treatment avali anedi correct ga untadi. So second therapist evaraithe vellaro he will not have any confusion. What has done yesterday anedi manaku oka record lo record ayi untadi. What was the assessment anedi we have record. So followed by that em treatment cheyali aa roju anedi chesesi we ఫాలో అప్ ద పేషెంట్ ఇన్ దట్ వే. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానండి, యాప్ మీకు యొక్క కన్వీనియన్స్ కోసం, కంఫర్ట్ కోసం మీ ఇంటి దగ్గర హోమ్ కేర్ సర్వీసెస్ అంటే నర్సింగ్ సర్వీసెస్ కానీ, మీ యొక్క ఫిజియోథెరపీ సర్వీసెస్ కానీ, మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేని సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర యాప్లో బుక్ చేసుకొని మీకు అందుబాటులో వస్తాయి. బుక్ చేసుకున్న 2 గంటల లోపల మీకు సర్వీస్ ఇంటికి అందుబాటులో ఉంటుంది. హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ జరుగుతుందో, పోస్ట్ హాస్పిటలైజేషన్ తర్వాత మీకు ఏ రకమైన నర్సింగ్ సర్వీసెస్, ఏ రకమైన ఫిజియో సర్వీసెస్ అవసరం పడతాయో మీ ఇంటి దగ్గర నుంచి మీరు చేసుకోవచ్చు. మనకు దానికి సంబంధించిన ఎక్స్పర్టీసు, టీం వాళ్ళు ట్రైన్ అయిన ఎక్స్పర్టీస్ ఉంటారు, మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. సార్ అయితే జనరల్గా ఇట్లాంటి విషయాలకు వచ్చినప్పుడు ఏంటంటే యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు కాస్ట్ అనేది కొంత ఎఫికసీ ఉండదు అని చెప్పి భయపడుతూ ఉంటారు. కాస్ట్ అనేది ఎట్లుంటుంది, కాస్ట్ ఎఫిషియెంట్ అంటే ఏమవుతుంది మేడం, మీకు కాస్ట్ ఎఫిషియెంట్ అనేది ఈరోజు డేట్లో ఒక సర్వీస్ పొందాలంటే మీరు ట్రావెల్ అవుతుంది, మీ యొక్క కన్వీనియన్స్, మీ యొక్క టైము అవన్నీ కాస్ట్ కిందికి రావు, ఈరోజు కనపడవు. రేపొద్దున ఫ్యూచర్లో అవి చాలా ఇంపార్టెంట్. మీ టైం అనేది కాస్ట్ కంటే చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క ఉద్దేశంతో మీ ఇంటి దగ్గర ఈ సర్వీసెస్ పొందడం వల్ల కాస్ట్ ఇప్పటికి కూడా మేము అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉండము, సర్వీస్ని బట్టి కాస్ట్ వేరీ అవుతూ ఉంటుంది. సార్ సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిటీ. ఎందుకంటే నర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ హెల్త్కి సంబంధించి. అట్లాంటి కేర్ని క్వాలిటీగా అందించడానికి ఏం చేస్తున్నారు? మా దగ్గర ట్రైన్డ్ స్టాఫ్, సర్టిఫైడ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళకు ప్రొఫెషనల్ ట్రైన్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఎక్కడైతే మీకు సర్వీసెస్ ఏ ఇష్యూ రాదు. ఈక్వలెంట్ ప్రోటోకాల్ అంటే ఒక పర్సన్ చేసే ప్రోటోకాల్ మీకు రికార్డ్ అయ్యి అతను ఏం చేశాడు ట్రీట్మెంట్ అనేది కూడా మీకు యాప్లో మీకు కనపడిపోతుంది. ఆ ట్రీట్మెంట్ చేసిన విధానం మీరు ఎక్కడైనా వెళ్ళి సర్టిఫై చేసుకోవచ్చు. యూ కెన్ షో ఇట్ టు ఎనీబడి. అంటే ఈ యాప్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. 100% సెక్యూర్డ్ ఉంటుంది మేడం. ఈ యాప్ మీకు నార్మల్ ఫైనాన్షియల్ యాప్స్ లేదా ప్రాబ్లమాటిక్ యాప్స్ కాదు. వీ హెవ్ టేకెన్ కంప్లీట్ కంట్రోల్. ఆ యాప్ సెక్యూరిటీ పరంగా అయితే ఏంది, దాని సెక్యూరిటీ సిస్టమ్స్ అయితే ఏంది, వీ హెవ్ డన్ కంప్లీట్ డ్యూ డిలిజెన్స్. ఈ రోజు డేట్లో హైదరాబాద్ అండ్ వైజాగ్ సర్వీసెస్ ఓపెన్ చేశాము. తర్వాత వీ విల్ ప్లాన్.
సార్ హౌ మెనీ పీపుల్ మీ దాంట్లో ఉన్నారంటే నర్సింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఎంతమంది టైప్ అయ్యారు? టైఅప్ ఏమి ఉండదు మేడం, మాకు ఇన్ హౌస్. సో దెర్ ఇస్ సమ్ అజంప్షన్ టైఅప్ బయట నర్సింగ్ స్టాఫ్తో. వాళ్ళ నర్సింగ్ స్టాఫ్ మీ ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళు హెల్త్ అనర్స్ ఎంప్లాయీ. మేము థర్డ్ పార్టీ టైప్తో చేసే సర్వీసెస్ కాదు. సో దట్ మాకు అథెంటికేటెడ్ ఉంటుంది, మేము రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాము. మీకు ఆ రికార్డ్స్ మీకు ఎలక్ట్రానిక్ రూపంలో మీ దగ్గర మొబైల్లో ఉంటాయి. యాక్చువల్గా ఐసీయూ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పారు కదా, సో అది ట్రాన్సిషన్ కేర్ సెంటర్ అండి. అతను దానికి సంబంధించిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.